హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే యూపీఐ కొత్త నిబంధనలు. 2 బ్యాంకు ఖాతాలు ఒక మొబైల్ నెంబర్ ఉంటే వెంటనే ఇలా చేయండి అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక బ్యాంకు కస్టమర్లపైనే కాకుండా యూపీఐ యాప్లను ఉపయోగించే కస్టమర్లపై కూడా భారాన్ని తగ్గించడానికి ఎన్పిసిఐ అని సంక్షిప్తీకరించబడిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. దీని ఫలితంగా మీ మొబైల్ నంబర్ బ్యాంకు నుండి తొలగించబడవచ్చు. ఈ నియమాలు ఏమి చెబుతున్నాయి, ఏమి మారుతుంది? ఈ నిబంధనల ప్రకారం గూగుల్ పే, ఫోన్పే మరియు పేటిఎం వంటి బ్యాంకులు మరియు చెల్లింపు సేవా ప్రదాతలు మొబైల్ నంబర్ రద్దు జాబితాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి వారానికి ఒకసారి ఇవ్వాలని ఆదేశించారు. ఇది డిస్కనెక్ట్ చేయబడిన లేదా సమర్పించబడిన మొబైల్ నంబర్లను తొలగిస్తుంది. దీని అర్థం బ్యాంకుకు లింక్ చేయబడిన మరియు ఇకపై ఉపయోగంలో లేని నంబర్లు తొలగించబడతాయి. 2 బ్యాంకు ఖాతాలకు ఒక మొబైల్ నంబర్ ఇచ్చి ఆ బ్యాంకుల్లో ఒకదానిలో ఆ మొబైల్ నంబర్ను ఉపయోగించడం కొనసాగించని కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు లేదా యూపీఐ యాప్ల ద్వారా ఉపయోగించబడకపోవడం వల్ల కలిగే సమస్యలు నివారించబడతాయి. అదే సమయంలో బ్యాంకులు మరియు లావాదేవీ సేవా ప్రదాతలు ఉపయోగించని మరియు పునర్వినియోగించబడిన మొబైల్ నంబర్లను సమర్పించడం కొనసాగిస్తారు. దీనివలన బ్యాంకింగ్ సేవలు మరియు యూపీఐ సేవలు నవీకరించబడిన మొబైల్ నంబర్ల నుండి మాత్రమే యాక్సెస్ పొందుతాయి. ఇది మొబైల్ నంబర్ల ద్వారా జరిగే లావాదేవీలను పరిగణలోకి తీసుకుంటుంది. అందువల్ల వినియోగదారులు ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించే మొబైల్ నంబర్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఉపయోగించని మొబైల్ నంబర్ను నవీకరించమని మీ బ్యాంకు నుండి మీకు అభ్యర్థనలు వస్తే వెంటనే అలా చేయండి. లేకపోతే మొబైల్ నంబర్ ఉపయోగంలో లేనందున తొలగించబడవచ్చు. అయితే దీనిని మీ దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి దయచేసి వెంటనే పూర్తి చేయండి. ఈ మొబైల్ నంబర్ తొలగింపుకు కారణం బ్యాంకులకు మరియు నిష్క్రియాత్మక మొబైల్ నంబర్కు లింక్ చేయబడిన యూపీఐ యాప్లకు డబ్బు పంపే సమస్యను నివారించడమే. అదే సమయంలో లావాదేవీలు ఇప్పుడు బ్యాంకులు మరియు యూపీఐ యాప్ల ద్వారా స్థిరంగా మ్యాప్ చేయబడిన నెంబర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. అందువల్ల లావాదేవీలు చేస్తున్నప్పుడు సంబంధిత నెంబర్ ఉపయోగంలో లేదని నిర్ధారించబడుతుంది. దీనివల్ల అనవసర లావాదేవీలు నివారించబడతాయి. ఈ కొత్త నియమాలు వినియోగదారులకు ఇప్పుడు మొబైల్ నంబర్లను సీడింగ్ లేదా పోర్ట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను కలిగి ఉండేలా చూసుకున్నాయి. అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో యూపీఐ బదిలీ నియమాలు కూడా ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నియమాల ప్రకారం బ్యాంకు నుండి యూపీఐ వాలెట్కు బదిలీ చేయబడిన మొత్తాన్ని తిరిగి అదే బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఈ విధంగా అవసరమైనప్పుడు మీరు బ్యాంకులో సులభంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.